నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో యుద్ధ వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రస్తుతం విమానాలు ఆలస్యంగా నడుస్తూ ఉంటే మరికొన్ని విమాన సంస్థలు అనుమతి కోసం వేచి చూస్తూ ఉన్నాయి. విమానయాన సంస్థలు మరియు విమానయాన అధికారులు ప్రాంతీయ భద్రతా పరిణామాలను పర్యవేక్షిస్తూ ఉండడంతో గల్ఫ్ దేశాల అంతటా విమాన కార్యకలాపాలు ఆలస్యమవుతూ ఉన్నాయి. కొన్ని విమానాలు కార్యాచరణ అనుమతి కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాలు బయలుదేరడంలో ఆలస్యం జరిగినట్లు ప్రయాణికులు తెలిపారు. కొన్ని విమానాలు టాక్సీయింగ్గా ప్రారంభించిన తర్వాత తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వాటిని తాత్కాలికంగా నిలిపివేశారు. కువైట్ గగనతలాన్ని మూసివేయడం లేదా విమానాశ్రయ కార్యకలాపాలను నిలిపివేయడం గురించి ఎటువంటి అధికార ప్రకటన వెలువడనప్పటికీ ప్రయాణికుల భద్రత, విమాన కార్యకలాపాలు సజావుగా సాగేలా చూసేందుకు విమానయాన అధికారులు పరిస్థితులను అంచనా వేస్తూ విమానయాన సంస్థల సమన్వయంతో ముందుకైతే వెళుతూ ఉన్నారు. కార్యాచరణ అవసరాలు, భద్రతా అంచనాలపైన ఆధారపడి విమాన షెడ్యూళ్లను సర్దుబాటు చేసే అవకాశం ఉన్నందున విమానాశ్రయానికి వెళ్లే ముందు తాజా విమాన సమాచారాన్ని తనిఖీ చేసుకోవాలని చెప్పి విమాన కంపెనీలు ప్రయాణికులకు సూచించాయి. ప్రాంతీయ ఉద్రిక్తతలు తీవ్రతరమవుతూ ఉన్న నేపథ్యంలో విమానాలు ఆలస్యంగా నడుస్తూ ఉన్నాయని చెప్పి దీంతో కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో కొన్ని భాగాలలో పనిచేస్తూ ఉన్న విమానయాన సంస్థలకు అంతర్జాతీయ విమానయాన సంస్థలు మరోసారి హెచ్చరికలు జారీ చేశాయి. కాబట్టి ఎవరైతే ఇండియా మరియు ఇతర దేశాలకు వెళుతూ ఉన్నారో మీరు వెళ్లే ముందు మీ యొక్క విమాన స్టేటస్ ఎలా ఉందని ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా రీషెడ్యూల్ చేశారా, లేకపోతే విమానం క్యాన్సిల్ అయిపోయిందా, అవన్నీ పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీలు చేసుకున్న తర్వాత మీరు 3 లేదా 4 గంటల ముందు ఎయిర్పోర్ట్కు చేరుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.